మనసు ఒకరితో మనువు మరొకరితో అని ప్రేమికుల విఫల ప్రేమగాథల విషయంలో చెప్తుంటారు. ఆ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలాగే ఉందిట. మనసేమో ఒక పార్టీపై ఉంటే మనిషేమో మరొక పార్టీలో ఉన్నారు అన్నట్లుగా ఆయన తీరు తయారైందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తాను ఏ పార్టీలో ఉన్నది తనకే క్లారిటీ లేకుండా పోయిందని అంటున్నారు. అనర్హత నుంచి తప్పించుకోవటానికి ఆయన పడుతున్న పాట్లు చర్చనీయాంశంగా మారాయి. గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించి హైట్రిక్ హీరోగా పేరు సంపాదించుకున్న నాయకుడు. 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఆయన గత ఏడాది జూలై నాటికి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కండువా కప్పి ఆయన్ను హస్తం పార్టీలోకి తీసుకున్నారు. ఆ సమయంలో తాము అధికార పార్టీలో చేరామని మహిపాల్ రెడ్డి అనుచరులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో అయితే చేరారు గాని పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక నాయకత్వ సమన్వయ లోపం కారణంగా అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉన్న నేతలు మహిపాల్ రెడ్డితో కీచులాటకు దిగడం సర్వసాధారణమైపోయింది. ఈ పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గూడెం మహిపాల్ రెడ్డి పేరుకే అధికార కాంగ్రెస్ లో చేరారని, ఆయన మనసంతా బీఆర్ఎస్ తోనే ఉందని, ఆయన పనులన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇప్పిస్తున్నారని హస్తం పార్టీలోని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారట. ఈ నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి అర్థం కాక పటాన్ చెరువు కాంగ్రెస్ నేతలే కాదు బీఆర్ఎస్ నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారు, భవిష్యత్తులో ఏ పార్టీలో కొనసాగుతారో తెలియని కన్ఫ్యూజన్ లో 2 పార్టీల నేతలు ఉన్నారట. పార్టీ ఫిరాయింపుల అంశం చాలా వేగంగా తెర మీదకు రావడంతో గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మందిలో ఏ ఎమ్మెల్యేకు రాని ఇబ్బందులు తమ నేతకే వస్తున్నాయని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించాలని అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న గూడెం మహిపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ లో చేరలేదని, పార్టీ ఫిరాయించలేదని, ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నారని తన సభ్యత్వం నమోదు పత్రాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టుకు దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారు, అనర్హత నుంచి తప్పించుకోవడానికే ఆయన దాగుడు మూతలాట ఆడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేస్తున్న వాదనను బీఆర్ఎస్ నేతలు నమ్మడం లేదట. ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటే గత ఏడాది జూలై నుండి పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ఎందుకు పాల్గొనలేదు అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఆయన తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదు అని వారు నిలదీస్తున్నారు. కేవలం కోర్టు విచారణను తప్పించుకోవడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేస్తున్నారని, ఆయన నిజానికి కాంగ్రెస్ లోనే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళు ఆదరించక ఇటు బీఆర్ఎస్ వాళ్ళు నమ్మకపోవడంతో మహిపాల్ రెడ్డి పరిస్థితి త్రిశంకు స్వర్గంలా తయారైందని అనుకుంటున్నారు. ఆయన చేస్తున్న 2 పడవల మీద ప్రయాణం చివరకు ఏ మలుపు తిరిగి ఏ దరికి చేరుతుందో తెలియడం లేదని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కూడా పటాన్ చెరువు ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నారా లేక ప్రతిపక్షంలో ఉన్నారా అనేది తెలియడం లేదని తలలు పట్టుకుంటున్నారని సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు వస్తే తప్ప క్లారిటీ రాదని అనుకుంటున్నారు.